మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా చీమకుర్తి పట్టణంలోని గరికెమిట్టలో రచ్చబండ కార్యక్రమంలో జరిగింది। ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు బోట్ల రామారావు, జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, పమిడి వెంకటేశ్వర్లు, గంగిరెడ్డి ఇందిర, సుందర్ రామరెడ్డి, తప్పెడ బాబురావు, సోమ శేషాద్రి, తెల్లమేకల గాంధీ, ఏ రామబ్రహ్మం, ముగిలిశెట్టి వెంకటేశ్వర్లు, గోగినేని వెంకటేశ్వర్లు, గంగిరెడ్డి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఎంతో మంది ఇంట్లో అప్పులు సప్పులు చేసి భూములు అమ్ముకొని వాళ్ళ వస్తువులు అమ్ముకొని హాస్పిటల్ చూపించుకొని పరిస్థితున్నప్పుడు జగన్మోహన్ గారు కావాలని మన కోసం చేసే ఉద్యమం కాబట్టి ఇవన్నీ మెడికల్ కాలేజ్ సీట్లు కానీ మెడికల్ కాలేజీలు కానీ మన జిల్లాలో రాజశేఖర్ దయ వల్ల మనకు ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజ్ వచ్చింది। ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా కూడా మెడికల్ కాలేజ్ వస్తుంది। కానీ ఎన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కావాలని చెప్పేసి అన్ని మెడికల్ కాలేజ్ ని ప్రైవేటీకరణ చేయడం పూర్తిగా బాధాకరంగా ఉంది। మనందరం ప్రతి ఒక్కరు కూడా ఇదేందో ఉద్యమం స్టార్ట్ చేసేది మన కోసం కాదు, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన విద్యార్థుల కోసం। బడుగు బలహీన వర్గాలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు। ఒక చిన్న ఎగ్జాంపుల్, మన పల్లెలో ఒక రోజు ఒక మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది। బత్తుల రవి వాళ్ళ కుటుంబ